చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. పేతురు యోహాను చెప్తున్నారు మేము అందుకు సాక్షులు అని. తర్వాత చాలామంది స్తెఫను, ఆది కాండంలో ఉన్న మాటలు, కీర్తనలో ఉన్న మాటలు, నిర్గమాకాండంలో ఉన్న మాటలన్నీ కూడా స్తెఫను చిన్నవాడు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని వివరిస్తే రాళ్లతో కొట్టి చంపారు. మేము దేవుని కొరకు చనిపోతాం కానీ మేము సాక్ష్యం చెప్పకుండా ఉండలేమని చాలామంది చెప్పారు. యేసు ప్రభు నిలబడి చెప్పాడు, పలానా స్థలంలో నువ్వు సాక్షిగా ఉండుని. ఈనాడు దేవుని సేవకులకి కీడు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కుట్ర ఏంటి, ఎలా నష్టపోతారా, ఎలా ఏడుస్తారా చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అవి అన్నీ భరించిన వాళ్ళకి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. భరించి నిలబడడం, ఎదురు చూడడం నేర్చుకోవాలి. విశ్వాసాన్ని వదలకుండా నిలబడడం నేర్చుకోవాలి. తప్పకుండా మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యం చూసుకుందామండి. 3వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మంటపంలో ఉన్నవారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లెనను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహింపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహాంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కరెక్ట్గా ఖచ్చితంగా చెప్తున్నాడు పేతురు. మేము దేవుళ్ళం కాదు, మాకు సొంత భక్తి శక్తి కాదు, దేవుడే చేశాడు దీన్ని, మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారని వాళ్ళ దగ్గర చెప్తూ ఏం చెప్తున్నాడు? ఇవన్నీ జరగడానికి ఆయన మీరు సిలువేశారు, ఆయన మీరు చంపారు, జీవాధిపతిని మీరు చంపారు, ఒక దుర్మార్గుడైన దొంగను కోరుకున్నారు, నరహంతకుని కోరుకున్నారు, మీరు ఇలాగ చేశారు. మేము ఇవన్నీ చూసాం కాబట్టి మా జీవితాల్లో మేము సాక్షులము. ఇది సాక్ష్యం అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆశీర్వాదాలన్నీ పొందుకుంటారు, దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకుంటారు. ఒక్క మాట ఎవరికైనా చెప్పరు. అంటే ఏమంటారు వాళ్ళని? కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు, దేవునికి మహిమ తీసుకొచ్చేవారు కాదు. మాకు ఇవి కావాలండి, యేసు ప్రభువుని అడుగుతారు, అడిగితే ఇస్తాడు ఆయన అడిగితే ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, అడిగిన ప్రతివానికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అది నిజమే. కానీ ఆయన ఆజ్ఞలు మీరు ఎంత ఆలకిస్తున్నారు? ఆయన ఆజ్ఞలు ఎంత ఆలకిస్తున్నారు? మామూలు మనుషులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ లేదా తాత కానీ ఏంటండి నానమ్మ కానీ చనిపోతే ఏం చెప్తారండి? ఫలానప్పుడు మా తాతగారు ఇలా చేసేవారండి, మా నానమ్మ ఇలా చేసేదండి, మా అమ్మ ఇలా చేసేదండి, మా నాన్న ఇలా చేసేవారు, మా నాన్న ఇలా చేసేవారు, మా అమ్మ ఇలా చేసేవారు. వాళ్ళకి ఏంటి? దేవుడి సంగతులు తెలియవు కానీ లోకంలో ఉన్న సంగతులు పెద్దలు చేసేవన్నీ కూడా మర్చిపోకుండా సాక్ష్యం ఖచ్చితంగా చెప్తారు. ఏసండి మాకు ఇంత పొలం ఉండేదండి, మా పొలంలో ఇవి పండేవండి, మా అమ్మ ఇవి వండి పెట్టేదండి, మేము ఇలా తినేవారు అండి, మా నాన్నగారు ఇవి తెచ్చేవారు. సాక్ష్యాలు, వాళ్ళ సాక్ష్యాలు అవి. నీ కొరకు ప్రాణం పెట్టి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి వచ్చి నీ ప్రాణాన్ని, నీకు ఆస్తిని, నీకు అందాన్ని, నీకు యవ్వనాన్ని, నీ బలాన్ని, నీకు రోగం వస్తే నువ్వు చచ్చిపోతే, నువ్వు చచ్చిపోయే సమయాల్లో నేను బ్రతికించిన దేవుడికి మీరేం చేస్తున్నారు? ఏమి చేయగలుగుతున్నారు? సాక్షులుగా ఉన్నారా?
సాక్షులుగా ఫలానో లేదని అన్నారు అనుకోండి, ఉన్నమాట ఏం చెప్తారు? మీ గురించి ఫలానా ఆవిడ చెప్పిందండి అని చెప్తారంటే చెడ్డ మాటలు చెప్పడానికి ముందుంటారు, మంచి మాటలు చెప్పడానికి ముందుండరు, సహకారులుగా ఉండరు. నేను సహాయం చేస్తాను దేవుని విషయాల్లో, దేవుని పనిది, నేను సహాయం చేస్తాను, నేను ముందుకు వస్తానని అన్నటువంటి వాళ్ళే లేరు. అటువంటి జీవితాల కోసం ఇష్టపడ్డ దేవుడు అటువంటి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు, నజరేయుడని యేసు నామములో నడవమని దేవుని మాట చెప్పినప్పుడు వాడు దిగ్గును లేచాడు. వాళ్ళందరూ చూసి పరిగెత్తి వచ్చారు కానీ మేము చేయలేదు, దేవుడు చేశాడని అక్కడ చెప్తున్నారు. అలాగుండాలి జీవితం. అలాగుండాలి, అది కరెక్ట్ అయిన జీవితం. ఏదైనా స్వస్థత పడ్డారనంటే, ఏదైనా కార్యం దేవుడు చేశారంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపినప్పుడు దేవుడు అన్నీ చూపిస్తాడు. మన దగ్గర తీసుకొస్తాడు. మనల్ని అప్పగించడు దేవుడు. అప్పగిస్తాడా? ఎక్కడన్నా అప్పగిస్తాడా? అప్పగించడానికైతే ఆయన ఎందుకు చనిపోవాలి? ఒక్కసారి ఆయన కింద తోసేసాడంటే అందరూ చేస్తాం, కానీ అలా చేయలేదు. ప్రేమించే దేవుడు కాబట్టి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. పాపం నుంచి, మరణం నుంచి, శాపం నుంచి, దుర్మార్గులు చేస్తున్నటువంటి పనుల నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల నుంచి, రోగాల నుంచి, పరిస్థితులన్నిటి నుంచి విడిపించి మనల్ని ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పిన ఆ మహాదేవునికి ఏమి సాక్ష్యాలు చెప్తున్నారు మీరు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ దినాన్ని మీ కృతజ్ఞత ఉండాలి. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు దేవుడు నమ్ముకున్నాక మీరు బాగోలేదా? ఇల్లు కట్టుకోలేదా? డబ్బులు సంపాదించుకోలేదా? మీ పిల్లలు చదివించుకోలేదా? ఉద్యోగాలు చేయట్లేదా? మీ స్థితిగతులు మారయా లేదా? కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము సాక్షులు. మన పితరులు దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుని లేపాడు, మేము అందుకు సాక్షులము. దుర్మార్గుడు నరహాంతకుడు కోరుకున్నారు మీరు. అక్కడ చెప్తున్నారు, ఎంత గొప్ప కార్యం జరిగేటప్పుడు ఏం చెప్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నారు. మీరు దుర్మార్గుడైనటువంటి కోరుకున్నాడు నీతిమంతుడిని. నీతిమంతుడైనటువంటి దేవుని సిలువ వేయించారు, మేము సాక్షులు అని అక్కడ పేతురు యోహాన్లు చెప్తున్నారు. అందుకని ఏం చేశారు? దేవాలయంలో మాట్లాడితే కొట్టారు, దెబ్బలు కాస్తాం, చచ్చిపోతాం దేవుని కొరకు, కానీ మేము మానము. అదండి క్రైస్తత్వం, పౌరుషం కలిగిన క్రైస్తత్వం. అది పోయి డబ్బులు, దేవుని పని జరగాలని మేము ఎదురు చూస్తున్నాం. పోయి డబ్బులు, ఆ దేవుడు తెలుసు, అప్పు కూడా చేసి నేను పెట్టాను అంటే ఆ మాట నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను, అది నిజం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నాకు ఇస్తాడండి, దేవుడు నాకు ఇస్తాడు, చెప్పగలను. నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టవలసిన దేవుడు నన్ను విడిచిపెడతాడా? నన్ను విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిస్థితులు మన దగ్గరికి వచ్చేటట్లు చేస్తాడు. మనం కరెక్ట్గా జీవిస్తే పరిస్థితులు మన దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి సాక్ష్యము, ఎక్కడికి వెళ్ళినా సాక్షులుగా మీరు ఉండాలని ఈ వాక్యం పేతురు యోహాన్లు మీ కొరకు చెప్తున్నారు. ఇంకా రెండో చూసుకుందామండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాలు. పేతురు ఏం చెప్తున్నాడండి? అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు. అయ్యా, మమ్మల్ని కూడా దేవుడే చేశాడు, ఈ సంగతి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నా? బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించరు. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కన్నవాటిని అంటే మేము తిన్నామండి మీ ఇంట్లో భోజనం, నాకు ఆకలేస్తుంది, భోజనం లేదు నాకు, ఈ దినాన్ని మీరు కడుపు నిండా అన్నం పెట్టారండి, దేవుని స్తోత్రం, మీకు వందనాలండి చెప్తారా లేదా? మర్చిపోరే జీవితంలో మర్చిపోరు. ఆకలేసినప్పుడు ఎవరైనా అన్నం పెడితే జీవితంలో మర్చిపోరు. ఏదైనా సహాయం చేశారంటే మర్చిపోతారేమో, కానీ నేను దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాను. నాకు ఈ సహాయం వాళ్ళు చేశారు, ప్రభు వాళ్ళు దీవించి పైకి రావాలి. వాళ్ళు నా ప్రార్థన దేవుని ఎదుట నేను మీకు చెప్తున్నాను, వాళ్ళు బయటికి రావాలి, ఎలాగైనా పైకి రావాలి, బాగోవాలని ఆశపడతాను. నాకు ఏదైనా సహాయం చేస్తే దేవునికి మహిమ కలుగునుగాక. మాకు ఎన్నో విషయాలు సహాయం చేసిన వాళ్ళందరి కొరకు ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క
ఇక్కడ నిలబడి మీకు చెప్తున్నాను, దేవునికి మహిమ కలుగును గాక, తప్పకుండా అభివృద్ధి చెందుతారు. మేలు చేసిన వాళ్ళు పాడు చేస్తాడు దేవుడు. ఎక్కడన్నా మనుషులు చేస్తారు, మనుషులు చేస్తారు, పాడు చేస్తారు మనుషులు. దేవుడు అలా చేయడు. అందుకు దేవుని దగ్గరికి వెళ్తాను కానీ నేను మనుషుల దగ్గరికి వెళ్ళి నేనేమీ చేయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మాకు డబ్బు లేదని మీరు ఇవ్వండి అని అడగను, నేను అడగక్కర్లేదు, దేవుడు ఇస్తాడు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి జీవితాలు మీరు జీవిస్తే మీకు ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు బ్రతికి ఉన్నాడండి, మన దేవుడు జీవిస్తున్నాడండి. మీరు నేనే ఎలాగైతే ఇక్కడ కూర్చుని ఉన్నాం, నిల్చున్నామో అలాగే ఆయన మన మధ్యలో ఉన్నారు ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు లేడన్న వాళ్ళకి ఏదీ జరగదు. ఏంటంటే ఏదీ జరగదు, నష్టపోతారు. దేవుని సేవకులు కానీ పాడు చేసినా, ఏంటండి నీతిమంతులను పాడు చేసినా నష్టమే కానీ లాభం మాత్రం వాళ్ళకి రాదు. వాళ్ళకి సహాయం చేయండి, హెల్ప్ చేయండి, ఏంటండి మీకు మేలు జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురు యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు భిక్షగాడిని చూసినప్పుడు డబ్బు బంగారం లేదు బాబు, మా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేగు అనబోసరికి లెగిస్తారు. దేవుడు పాడు చేశాడా? ఒక కుంటోడు, ఒక భిక్షగాడు అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి ఏం పట్టింది? మన ఈరోజు ఎంతమంది సేవకులు అలాగ ఉన్నారు. అయ్యా మా ఇంట్లో రోగం వచ్చింది, మా యజమాని గారికి బాగోలేదు, ఒకసారి రండి అంటే నేను ఫోన్లో ప్రార్థన చేస్తానండి, రానండి అంటారు. లేకపోతే ఇంత డబ్బు ఇవ్వయ్యా నేను వస్తానంటారు. చాలామందిని తెలుసు. ఏంటండి ఇంత ఇలా చెయ్యండి అయ్యా, డబ్బులు ఇవ్వండి అయ్యా, మీరు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, అది తెండి, ఇది తెండి. అవతలోడు బ్రతకక్కర్లేదు, మరి అలా చేస్తారు. అది దేవుడి పద్ధతి కాదు, అది దేవుడి పద్ధతి కాదు, మనుషుల పద్ధతి. దేవుడి పద్ధతి ఏంటంటే నజరుడైన యేసునామములో నడువమని. మీరెందుకు తేరు చూస్తున్నారు? మేము చేయలేదు, నేను అందుకే చెయ్యి వేయను, దేవుడు వెయ్యాలి చెయ్య. దేవునికి మహిమ కలుగును గాక. చెయ్యేసి ప్రార్థన చేయండి, చెయ్యేసి ప్రార్థన చేయించండి. వేస్తే ఏముంటుంది ఉట్టి చేతుల్లోని? కొన్నిసార్లు వేయమంటే నేను చేతులు వేసే ప్రార్థన చేస్తాను, ప్రభు చెప్తే. ఏంటండి దేవుడు మీకు వెయ్యాలా, దేవుడు చెయ్యి మీ మీద వెయ్యాలా, అప్పుడు పూర్తి ఆరోగ్యం వస్తుంది. అది తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉన్న ఏ దైవ సేవకుడవని, ఎవరైతే అవని, ఎవ్వరవని దేవుడే కార్యం చేయాలి కానీ మనుషులు చెయ్యరు. నువ్వు నీతిమంతుడు అయితే నీ ప్రార్థన ఆలకిస్తాడు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు మీరు ఎందుకు చేస్తున్నారు ఇలాగా? మీరు 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 సిలువేశారు. ఏంటండి నరహాంతకుని కోరుకున్నారు. ఏంటండి నీతిమంతుడిని ఏంటి మీరు శిక్ష విధించారు, మరణం వచ్చేటట్లు చేశారు. మేము సాక్షులం అయ్యా, మేము కంటితో చూసాము. మీ జీవితాల్లో ఎన్ని చూశారు? మీకు అనారోగ్యం వచ్చేటప్పుడు స్వస్థత వచ్చిందంటే ఏం చెప్తున్నారు? దేవుడు చేశాడు అని చెప్తున్నారా లేదా? చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ మనుషులు ఎవరు చేయలేదు. డబ్బులు కావాలయ్యా, నాకు అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మాటలు చూసుకుందాము. ఇక్కడ వారు దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిన. ఉండలేము మేము చెప్పకుండా. చూడండి, ఉండలేము అని చెప్తున్నారు పేతురు యోహానులు. ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహింపరచుచుండిరి. ఇక్కడ ఏం చేస్తుంది? ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహింపరచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచులను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడును. వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఉన్న జనాలు అందరూ చూస్తున్నారు. అక్కడ ఉన్నాడు మనిషి, ఇదిగోండి ఈయన బాగుపడ్డాడు. వాళ్ళందరూ చూసి ఈ గొప్ప కార్యాన్ని ఎవరు చేస్తారు? ఇక్కడ కనబడుతుంది కదా. భయపడ్డారట వాళ్ళు, ఏమనలేదట వాళ్ళు. కానీ తర్వాత మాత్రం చాలా బాధ పెట్టారు. అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు ధైర్యంగా వాక్యం చెప్పాడు. అక్కడ భూమి కదిలిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిలో ఉంటే దేవుడు అలాగే చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో దేవుడికి చోటు ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని కొరకు సాక్షులుగా ఉండడం నేర్చుకోవాలి. అది ప్రభువు చెప్తున్న మాటలు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యాలు చూసుకుందామండి. మరలా 7వ అధ్యాయం 51వ వచనం.
52వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనల్లని వారలారా, మీ పితరుల వరే మీలును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలో ఎవని హింసించక ఉండిరి, మీ పితరుల ప్రవక్తల్లో ఎవని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, అయినను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ముష్కర్లారా, పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు అన్నందుకు, ఆ మాటలు అన్నందుకు ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపారు. అదైనా నాకు ఇష్టమే, నేను ఇప్పుడు చచ్చిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్తాను. యేసు ప్రభువు కూర్చున్న వ్యక్తి నిలుచున్నారట స్టెఫను చనిపోతున్నప్పుడు, రాళ్ళతో కొడుతున్నప్పుడు. స్టెఫను అయ్యా క్షమించు అన్నారట. ఆయన కోపాన్ని కానీ చూశాడో, మరి నిల్చున్నాడు. కూర్చున్న వ్యక్తి, అక్కడ రాసుకుని కూర్చున్న వ్యక్తి యేసు ప్రభువు నిలబడ్డారట. క్షమించు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. స్టెఫను క్షమించగానే యేసు ప్రభువు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. ఆత్మని దేవుడికి అప్పగించుకున్నాడు. దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. కొడితే కొట్టని కానీ నేను మాత్రం చెప్పక మానను, సాక్ష్యం చెప్తాను. ముందు తెలిపిన వారిని చంపించారు. ఎవరంటే తెలిపారు? ఎవరు తెలిపారు? యోహాను. 6 నెలలకు ముందు పుట్టాడు యేసుప్రభు వారి గురించి. యేసుప్రభు వారి గురించి చెప్పినందుకు, నిజం చెప్పినందుకు ఫరో ఏం పేరు? ఆయన పేరు హేరోదు వదిన గారు పగపట్టింది. ఏంటి? నువ్వు చేస్తున్నది తప్పు, నీ అన్న భార్య నువ్వు ఉంచుకున్నావు అనేసి అన్నందుకు ఆ మాట కోసం జైల్లో పెట్టించారు, పేక నరికించారు. ఏంటంటే అలా చేశారు. ఎవరు? యేసు ప్రభు వారు వస్తున్నారని చెప్పి ప్రకటించే వ్యక్తి యోహాను. ఆయనకంటా ముందొచ్చి ప్రకటన అంటే సాక్ష్యము, దేవుని సువార్త, దేవుని మాటలు ఇతరులకు చెప్పేవాడు. మీరు చంపించితిరి. ఏంటంటే పితరులోని ఎంతోమందిని మీరు చంపారు. వీళ్ళందరూ కూడా చావడానికైనా ఒప్పుకున్నారు, కానీ యేసు ప్రభుని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకు? అనేకమైన అద్భుతాలు ఆయన చేస్తున్నాడు, అనేకమైన సూచక్రియలు. మా ప్రాణాలు ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉండాలంటే మేము ఆయన కొరకు బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి పితరుల దగ్గర నుంచి చనిపోతున్నారు. జకర్య చనిపోయాడు. ఏంటండి? జకర్య చనిపోయాడు. ఏదైనా వస్తే మీరు చచ్చిపోతారని ముందు అనుకోకండి. దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బ్రతికే ఉంటావు, రోగాలు రాని, దెయ్యాలు పట్టుకుని ఏదైతే ఉన్నాయి అట్లా పనులు చేస్తూ ఉంటాయి. చెడ్డోడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. మంచోళ్ళు ఏం చేస్తారు? ఉపకారం చేస్తారు. అలాగని అందరూ మంచోళ్ళు కారు, అందరూ చెడ్డోళ్ళు కూడా కాదు. చెడ్డోళ్ళు లేకపోలేదు, ఉన్నారు చాలామంది, అటు ఇటు కూడా ఉన్నారు. కానీ మనం ఎలాగ ఉండాలి? యేసు ప్రభు నమ్ముకొని ఆయన ఆజ్ఞలన్నీ ఆలకించడం నేర్చుకోవాలి. ఆయన కొరకు సాక్ష్యం చెప్పాలి. అలా జరిగితే ఏమవుతుంది? మిమ్మల్ని విడిచిపెడతానని చెప్పాడా? మత్తయి సువార్త చూసుకుందాం ఒకసారి. 6వ అధ్యాయం 30 నుంచి చదువుతాను. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగా అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపుకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరేం చేయాలి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అవన్నీ మీకు ఇస్తానంటున్నారు. ఇవ్వనన్నారా? ఇవ్వనని చెప్పారా? మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకేం కావాలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాట ఎంతవరకు వింటున్నాము, ఎంత సాక్ష్యం చెప్తున్నాం మనం? ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమని? వారి మాటలు విని కోపంతో మండిపడి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, అతను చూసి పండ్లు కొరికారట. ఎలాగ వీడిని చంపాలి, ఎలాగ వీడిని హింసించాలి, ఎలాగ బాధ పెట్టాలి, ఏ విధంగా అయితే చనిపోతాడు ఆలోచించి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశం తెరవబడుటను
మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపులకి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. ఎంత సంతోషం అండి వాళ్ళకి. మంచి పని చేసామని అనుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. మన వారంలో చూసుకున్నాం కదా, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను, వాని క్రియలు చొప్పున. కాబట్టి ఈ విషయాలు మనం లెక్క చెప్పేవారమై ఉంటారు. వీరు ప్రాణాలు పెట్టారు సాక్ష్యం కొరకు ప్రాణాలు పెట్టారు. యోహాన్ చనిపోయాడు ఏంటండి, తర్వాత జకర్య చనిపోయాడు. జకర్య మొదలుకొని అనేక మంది ప్రవక్తలు చనిపోయారు. ఇక మనం తెలుసు, ప్రకటన గ్రంథంలో చూస్తే హత సాక్షులు. వాళ్ళ బాధ భయంకరమైన బాధ. భూమి మీద అన్యాయాన్ని చూస్తున్నారు. పరలోకం నుంచి వాళ్ళు చెప్తున్నారు, నాథా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చు. మనం ఏమనుకుంటాం, మనం ఏ తప్పు చేయలేదు, అన్యాయం చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, మోసం చేయలేదు, ఏది చేయకుండా మనకి ఎందుకు ఇలాగ వచ్చింది, వాళ్ళు ఏంటి అలాగ ఉన్నారు, మనం ఏంటి ఇలాగ ఉన్నాం అనుకుంటాం. కీర్తన గ్రంథం 138:8 యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను, యెహోవా నీ కృప నిరంతరముండు, నీ చేతి కార్యమును విడిచిపెట్టకము. దేవునికి మహిమ కలుగును. నాకు ఎప్పుడూ తెలియదండి, అక్కడ ఒక దైవ సేవకులకు ఇద్దరు ఉన్నారు. మా గురించి విని మా వెనకాతల పరిగెట్టి వంట చేసి పట్టుకొని వచ్చింది. మా అందరికీ వంట చేసి పట్టుకొచ్చింది వేడివేడిగా. ఆ తర్వాత మరుసటి రోజు కూడా మా పలానా దగ్గర షూటింగ్కి వెళ్తున్నాం అనుకోసరికి అక్కడికి వచ్చేసి ఇద్దరు భార్యాభర్తలు హోటల్కి వెళ్ళి మంచి భోజనాలు కట్టించుకొని, మేము ఎక్కడే షూటింగ్ జరుగుతుందో 2 అయిపోయింది, 2-3 అయిపోతుంది, అమ్మ ఇంకా అన్నం తినలేదు పెద్ద ఆవిడని చెప్పేసి అందరికీ ప్యాకింగ్లు చేసుకొని పట్టుకొచ్చారు. ఇవన్నీ ఎవరు చేశారు మీరు చెప్పండి? దేవుడు చేశాడు. మనకు తెలియని స్థలం, ఎరగని మనుషులు మధ్యలో దేవుడు పరిస్థితులు కల్పిస్తాడు. మీ కొరకు, మా కొరకు పరిస్థితులు కల్పిస్తాడు. మేము నిర్దోషులేం. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్దోషులకి సహాయం చేస్తే మీకు మేలే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్ల చిన్నది ఎంత హుషారుగా పరిగెట్టిందో, నా చేతుల మీద నీళ్ళు పోసేసి నాకు అంచం, నేను వెళ్ళి కడుక్కుంటానంటే ఒప్పుకునేది కదా, లేదు ఇందులో కడగండి. అంత సేవకురాలు. మళ్ళీ వాళ్ళు బెంగళూరులో వాళ్ళ మామగారు పెద్ద పాస్టర్ గారు, వాళ్ళ యజమాని పెద్ద పాస్టర్ గారు. ఆయన ఈ పిల్ల కూడా ఎంత తగ్గించుకొని మా కింద పనులు చేసేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత కొన్ని ప్లేసులు వాళ్ళే చూపించారు. అలా చూపించి చేశాడు దేవుడు అన్నీ కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అలాగే ఉంటే అలాగే దేవుడు చేస్తాడు. కష్టమా, ఇబ్బందా, భయం వేస్తుంది. మేము చేయలేని దానికి ఏంటి బాధలు, ఏంటి కష్టాలు ఏంటి అని అనుకుంటాం మనం. నీకు తోడున్నాడు ఎవరు? ఆకాశ వైశాల్యం క్రింద ఉన్నదంతా నాది అని చెప్పిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు కాదు నాకు తోడైనది, దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికెళ్ళినా క్షేమంగా రావడానికి కారణం అదే. ఏంటండి, మాలాటోళ్ళు ఎంతోమంది వెళ్తున్నారు, చనిపోతున్నారు. మేము చూస్తున్నాం, యాక్సిడెంట్లు అయిపోయి కాళ్ళు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి. మేము గొప్పోళ్ళం కాదు, కానీ ఆయన గొప్ప దేవుని పట్టుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మాకైతే ఆధిక్యత లేదు. ఆయన నాన్నను పిలడానికి, తండ్రి అని పిలడానికి అస్సలు మేము చాలం. కానీ హక్కునిచ్చాడు దేవుడు. కుమారుడని యేసుక్రీస్తు రక్తాన్ని, శరీరాన్ని ఇచ్చి నా బిడ్డవు నువ్వు అని హక్కు ఇచ్చాడు మాకు. కాబట్టి మమ్మల్ని ఎక్కడికెళ్ళి కాపాడుతున్నాడు. ఇది నేర్చేసుకోండి, మీరు కాపాడబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ మనం ఏం చూసుకున్నాం ఇప్పుడు? అపోస్తలులు ఇక్కడ ఏం చేస్తున్నారు? వారి మాటలు విని గొప్ప కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అతడు మాత్రం ఏం చేస్తున్న కష్టాల్లో ఆ రాళ్ళతో కొడుతున్నప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు అన్నిటిని బట్టి ఎటుగా చూశాడు?
దేవుని వైపు చూశాడు, నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పాడు, అతనితో ఉండడానికి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ఆధిక్యత! నిత్యము జీవిస్తుండడానికి ఎంత మంచి కిరీటం పెట్టాడో. యేసుప్రభు వెళ్ళి పరిగెట్టుంటాడు, నా కుమారుడా నా కొరకు నీ ప్రాణం పెట్టావని. లేచి నిలబడిన దేవుడు ఆయన కౌగిలించుకొని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టుంటాడు. నేను అనుకుంటాను, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత మంచి అవకాశాన్ని పోగొట్టుకోకండి. లోకంలో ఉన్న వాటి కొరకు, ఏంటంటే డబ్బు కొరకు, ధనం కొరకు, దేని కొరకు బాధపడక పరిగెత్తకండి. దేవుని కొరకు ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది నా జీవితంలో జరిగిన విషయం. ఇది నన్ను ఆశీర్వదించాడు. దేనికి లోటు లేకుండా దేవుడు చేస్తున్నాడు. ఒక సమయంలో నేను ఏదైనా చేసినా దానికి తగిన పరిష్కారం నాకు ఇస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ, దేవుని విషయాలు దేనికైనా తెగించడం నేర్చుకోవాలి. కానీ అక్కడ వెనక తీయడం ఇవన్నీ చేస్తే ఆయనకి ఇష్టం ఉండదు, నాకు కాదు, ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి తర్వాత మీ ఇష్టం. కాబట్టి ఇలా జీవించాలని ఇక్కడ స్తెఫను మరి ఆ విధంగా జీవించి సాక్షిగా ఉన్నాడు. ఇంకో మాట చూసుకుందాం. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి, ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగనే రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలుని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలుని చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. చూసారని. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతన్ని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్లు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయడి. అతడు దగ్గరికి రాక మునిపే మేము అతను చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. ఇవన్నీ ఎంతమంది ఆలోచిస్తున్నారు. దేవుడు సర్వలోకాన్ని చేసిన దేవుడు పౌలుతో ఏం చెప్పాడు? నువ్వు యెరూషలేములో నన్ను గురించి నువ్వు ఎలాగైతే సాక్ష్యం చెప్పావో రోమాలో కూడా నువ్వు అలాగే సాక్ష్యం చెప్పమని ఆ పౌలును చేసినటువంటి దేవుడు నిలబడి పౌలుతో చెప్పిన మాటలు. ఇప్పుడు చంపేస్తారా వాళ్ళు? చంపేస్తారా? ఇటువంటి విషయాలు జరిగినప్పుడు, ఇటువంటి మాటలు విన్నప్పుడు నిజం పిరుకోలైతే ఏం చేస్తారు? భయపడిపోతారు. అమ్మో చంపేస్తానంటున్నారు. చంపేస్తారు. అన్నం రుచి చూడమని అన్నం తినలేదట వాళ్ళు పౌలుని చంపడానికి. ఎంత భయంకరమైన దుర్మార్గులో కుట్ర దానియేలు మీద కుట్ర, యేసేపు మీద కుట్ర, మొర్దెకై మీద కుట్ర. ఏంటండి కుట్ర పన్నిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఈ నీతిమంతులు బ్రతికేసి సింహాసనాలు దేవుడు ఇచ్చేసాడు వాళ్ళకి. నా కొరకు మీరు ఇంత త్యాగం చేశారా? మీకు తప్పకుండా ఈ దేశంలోనే నేను సింహాసనం మీకు ఇస్తానని దేవుడు ఇచ్చేసాడు వాళ్ళకి. మీకు ఇవ్వడా? చెప్పండి, చేతులు ఎత్తండి. మాకు ఇస్తాడు సింహాసనం. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడదామైంది. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సంఘంలో ఉన్న వారు కొద్దిమంది అయినా దేవుడు దీవెన చూస్తున్నారు. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాటలు మీరు ఆలకించాలి, సాక్షులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం చెప్పినందుకు సాతానుడు ముందు నవ్వివాడు. నేను ఎక్కడికైనా వెళ్తే సాక్ష్యం చెప్పడానికి అటునుంచి వచ్చేటప్పుడు మధ్యత్వంలో పెద్ద స్వరం వినబడింది, నవ్వుతుండు. ఆ ఇంటికాడ నాకు ఏమో ఉందో అని అనుకునేదాన్ని. ఒక్కోసారి ఆయన తెలియకుండా నేను వాక్యం చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళేదాన్ని. ఆయన ఉంటే వెళ్ళేదాన్ని కాదు. ఆ రోజు ముందే వచ్చేసి అక్కడ నిలబడ్డారు, వరండాలో నిలబడ్డారు, ఏటు పట్టుకొని కర్ర పట్టుకొని. నేను చేసిన తప్పు ఏంటండి? కొట్టడానికి. అందరు చూస్తుండగా నన్ను కొట్టారు. నా మనసులో సంతోషం ఏంటి? నీ కొరకు నేను చెప్పాను, నేను తప్పు చేయలేదు. అలాగే నిలబడి దెబ్బలు కాసిన అనేక సార్లు, ఒకసారి కాదండి. పరువు పోయేది, తప్పు చేయకుండాను. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. నా పరువు పోయేది. అందరూ కూడా ప్రార్థన ఆవిడి
ప్రార్థన, నా పేరు తెలియదు, పొడుగు జటావుడి, ఇదే తెలుసు. వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడి ఏడ్చేవారు. అంటే అందరూ చూస్తుండగా ఇలాంటి అనేక సార్లు సాతానుడు పనిది. ఆ మనిషిని సాతానుడు వాడుకుంటున్నాడు. అలాగే ఎన్నిసార్లు సాతానుడు నవ్వడం ఏచండి. ఆ తర్వాత ఇటువంటి పనులు చేయిస్తున్నాడు. కానీ నేను మానేదని కాదు, నేను చనిపోవలసింది క్యాన్సర్తో, నన్ను బ్రతికించి ఈరోజు ఈ భిక్ష పెట్టాడు, నాకు ఈ ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ ప్రాణభిక్ష పెట్టిన దేవుడికి నేనేం చేయగలను? దెబ్బలే కదా, ఇలాగ చచ్చిపోయినా నీ దగ్గరికి వచ్చేస్తాను అనుకునేదాన్ని. కానీ నేను వ్యతిరేకించలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను ఈ స్థితిలో నుంచాడు. ఇద్దరు ఆడవాళ్ళు మేమేమాత్రం ఏంటంటే మగోళ్ళే చాలలేక చచ్చిపోతున్నారు అనేకలు. కానీ దేవుడు మా ప్రాణాలు నిలబెట్టి మమ్మల్ని కాపాడి మమ్మల్ని పోషించి ఇన్ని చేస్తున్న దేవుడికి ఏం చేయగలం? మేము ఎంత చేసినా కొంచెమే. కాబట్టి ఇది నేర్చుకోండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైనా సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టండి, దేవుడే మీకు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పనులు చేసినప్పుడు కూడా నమ్మకంగా చేయండి, దేవుడు చేస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి అందరం. వీళ్ళేం చేస్తారులే, ఏం చేసినా వీళ్ళేం చేయలేరు అనుకున్న వాళ్ళందరినీ కూడా దేవుడు హింసించి బాధ పెట్టాడు. ఏచండి, మేమెంత దేవుడు మాకు తోడై ఉన్నాడు అనుకున్న మమ్మల్ని కూడా విడిచిపెట్టలేదు. దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేయగలరు? ఏదైనా వీళ్ళు చేయొచ్చు అని అనుకుంటున్నారు, కానీ మమ్మల్ని ఏమీ చేయలేరు. మాలో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్నవాడు అటువాడు కాదు. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అంటేవాడు కాదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని కమ్ముకొని అనుక్షణం మమ్మల్ని కాపాడి రక్షిస్తుంది. కాబట్టి ఇది పొందుకోండి, ఇలా చేయండి, మీరు జీవిస్తారు. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. మహాపరిశుద్ధుడా, నీ పాదాలు పొందినారు. కోట్లు 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. ఎన్ని చేసినా తక్కువే తండ్రి, నీకు వందనాలు. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ఉన్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మీ జీవాన్ని పెట్టండి తండ్రి. ఈ లోకంలో నాయన వారు అభివృద్ధి చెందేలా సహాయం చేయండి ప్రభా. మీ ఆజ్ఞలు ఆలకించేలా సహాయం చేయండి నాయన. మీ రాజ్యంలో ఉండేలా చేయండి. మాకు సహాయం చేయండి, వాళ్ళకి సహాయం చేయండి. వారి జీవితాల్లో, మా జీవితాల్లో శత్రువుని యేసు నామములో బంధిస్తున్నాను నాయన. గొప్ప విడుదల మాకు అందరికీ దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వాక్యానుసారమైన జీవితాల వారికి దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.